నేను రిలీజ్ అయిపోతున్నాను రా, నేను రిలీజ్ అవుతున్నాను రా. రాష్ట్ర శాంతి భద్రతలు ముఖ్యం. అదృష్టంలో పెట్టుకుని నేరస్తులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. వద్దు సార్, తప్పు సార్. ముగ్గురు ఎమ్మెల్యేల కోసం 7.5 కోట్ల ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు సార్. తప్పు సార్. ఇందులో తాకట్టు పెట్టేదేముందయ్యా? మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? 100 మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్షించబడకూడదు కదా. మరి అదే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యి ముగ్గురు ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం ఒక దోషిని విడుదల చేస్తున్నాం. దట్స్ ఆల్. తప్పెవరిదో మాకు తెలియదు సార్. రే పోలీసులు, దోషుల్ని అరెస్ట్ చేయండి అని మాకు ఆర్డర్ చేసేది ఎవరు సార్? కమిషనర్ గారు, మీరైనా చెప్పండి. నక్సలైట్లకి మనకి మధ్య పాత పగలేమన్నా ఉన్నాయా? టెర్రరిస్టులకి మనకి మధ్య శత్రుత్వాలు ఏమైనా ఉన్నాయా? గూండాలకి మనకి మధ్య ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి సార్. ఎందుకు వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి అని ఆర్డర్ చేస్తారు సార్? కమిషనర్ మీరేమన్నారు సార్? ఈ సిటీని భాగ్యనగరంలా చూడాలనుంది సింహాచలం అన్నారు. నేను చేస్తానన్నాను సార్. భాగ్యనగరానికి ముందు ప్రశాంత నగరంగా మార్చాలని దోషుల్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు వదిలేస్తామంటున్నారు. మమ్మల్ని పట్టుకోమని చెప్పడం ఎందుకు? మీరు వదిలేయటం ఎందుకు సార్? ఇల్లు వాకిల్ని, పెళ్ళాం బిడ్డల్ని, ఉన్న ఊరిని, కన్నవారిని అందరినీ వదులుకొని ఆకలి దప్పులతో నిద్రాహారాలు లేకుండా ఊరు గాని ఊరుల్లో, అలవి కాని అడవుల్లో మీరు ఏ పని చెప్తే ఆ పని చేశాం. ప్రాణాలకు తెగించి దుర్మార్గుల్ని పట్టుకున్నాం. అలాంటిది ఇంత సింపుల్ గా మీరు వదిలేయమంటే వదిలేయటానికి నేను ఒప్పుకోను సార్. ఒప్పుకోనటానికి నువ్వెవరమయ్యా? నువ్వు ఒక డిపార్ట్మెంట్ లో ఒక ఆఫీసర్వి, మరి మేము ప్రభుత్వం. మేమేం చెప్తే అది చెయ్యాలి. మేము పట్టుకోమంటే పట్టుకోవాలి, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. మీరు పట్టుకోమంటే పట్టుకోవడానికి, వదిలేయమంటే వదిలేయడానికి నాకేం అభ్యంతరం లేదు సార్. కానీ నేను ఆ క్రిమినల్స్ ని పట్టుకోవడానికి చాలా కోల్పోయాను సార్. అవి ఇచ్చేసి వదిలేయండి. ఓకే, దానికి నష్టపరిహారం ఎంత కావాలో చెప్పు, శాంక్షన్ చేస్తా. మంచి వైద్యం కోసం అమెరికా వెళ్తావా చెప్పు, ప్రత్యేక విమానంలో పంపిస్తా. పోనీ పద్మశ్రీ కావాలా, భారతరత్న కావాలా, అర్జున అవార్డు కావాలా, డిసైడ్ చేసుకో, రికమెండ్ చేసేస్తా. ఏమీ వద్దు సార్, నాకేమొద్దు. ఇదేంటయ్యా, ఓ పక్క నుంచేమో బోల్డ్ కోల్పోయానంటావు, పోనీ ఇవన్నీ తీసుకోమంటే వద్దంటావు. ఎట్లాగా నీతో? నా భార్య కావాలి. ప్రాణాలు పోయిన నా భార్యను నాకు అప్పగించండి సార్. నా ప్రాణానికి ప్రాణంగా నాతోనే ఉండి విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న నా ఎస్ఐ సోదరులను తిరిగి బతికించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలను తిరిగి తెచ్చేయండి సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి అలా మెంటల్ వచ్చేట్టుగా మాట్లాడతామంటే? పాకిస్తాన్ తీవ్రవాదులు మన విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకుపోతుంటే వాళ్ళు కర్రు కట్టినటువంటి తీవ్రవాదులను తెలిసి కూడా వాళ్ళని విడిచిపెట్టి మన ప్రజల్ని మనం కాపాడుకున్నావా లేదా? అంతెందుకు, నిన్నగాక మొన్న కర్ణాటకలో సూపర్ స్టార్ ని నరహంతకుడైనటువంటి వీరప్పన్ 109 రోజులు అడవిలో కూర్చోబెట్టి నానా హింసలు పెడితే ఆ ఉగ్రవాది యొక్క గొంతెమ్మ కోరికలని తీర్చి మన సూపర్ స్టార్ ని మనం తెచ్చుకున్నాం లేదా? ఒకటా రెండా? అలా దేశంలో ఎన్ని లేవా? అరే, 3 ప్రజాప్రతినిధులు, పైగా ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం ఒక నేరస్తుని విడుదల చేస్తుంటే పెద్ద పంచాయతీ చేస్తున్నదే. అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఈ ప్రభుత్వానికి కావాల్సింది ప్రజలు వాళ్ళ సంక్షేమం, ప్రజలు వాళ్ళ సంక్షేమం, అంతేగాని మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదు. కమిషనర్ గారు సార్, పాప అతని భార్యను పోగొట్టుకుని ఆ ఫ్రస్ట్రేషన్ ఏదేదో మాట్లాడుతున్నాడండి. 2 నెలలు లీవ్ శాంక్షన్ చేయండి, వీళ్ళు రెస్ట్ తీసుకుంటాడు. చెప్పాను సార్, నేను ఫ్రస్ట్రేషన్ లో లేను సార్. ఐఎమ్ మెంటల్లీ, ఫిజికల్లీ ఆల్ రైట్ సార్, ఆల్ రైట్ సార్. ఫ్రస్ట్రేషన్ నాకు కాదు సార్, మీకు. 3 ఎమ్మెల్యేలు చనిపోతే మీ ప్రభుత్వం మైనారిటీలో పడుతుంది, ప్రతిపక్షం వారు అవిశ్వాస తీర్మానం పెడతారు, మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ పదవులు పోతాయి, మీరంతా పొలిటికల్ అన్ఎంప్లాయీస్ అవుతారు సార్. అది సార్ మీ భయము, అది సార్. అందుకే వదిలేస్తామంటున్నారు. బట్ నా ఏమది కాదు సార్, నా ఏమది కాదు సార్. ఏమయ్యా కమిషనరు, మాకు ప్రభుత్వం ముఖ్యం, ప్రభుత్వ పాలసీలు ముఖ్యం, ప్రజల ముఖ్యం, వాళ్ళ సంక్షేమం ముఖ్యం. అన్నిటికంటే మా ప్రభుత్వం పడిపోకుండా ఉంటాం మాకు ముఖ్యం. అందుకే ఈ రోజునే నేరస్తుల్ని విడుదల చేస్తున్నాను. పల్లె కన్నీరు పెడుతుందో
కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల పల్లె కన్నీరు పెడుతుందో